హే ఆల్ నమస్తే. ఇవాళ మనము మునక్కాడ టమాటో రెసిపీ చేసుకుంటున్నాము. ఫస్ట్ మునక్కాడ, టమాటో, ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆయిల్ ఏసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అండ్ ఆనియన్ ఏసేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి మూత పెట్టేస్తే బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకోవాలి. అండ్ అది స్మెల్ రాకుండా, పచ్చి వాసన రాకుండా ఉండడానికి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మనం మునక్కాడలు యాడ్ చేసేసుకుందాం దీంట్లో. అండ్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. ఈ రెసిపీ అయితే చాలా బావుంటుందండి. గివ్ ఇట్ ఎ ట్రై అందరూ ఒకసారి. అంటే లైక్ కొంతమంది నచ్చదని తినరు. నేను కూడా తినేదాన్ని కాదు స్టార్టింగ్‌లో. బట్ యాహ్! ఒకసారి ట్రై చేసినప్పుడు మనకి దీని టేస్ట్ తెలుస్తుంది. చాలా బావుంటుంది. ఆహ్, క్లోజ్ చేసుకోవాలి. మునక్కాడలు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకొని, మళ్ళీ క్లోజ్ చేసుకొని టమాటోస్ బాయిల్ అయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మనము ఆహ్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇంకా కొరియండర్ పౌడర్ ఏసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అండ్ ఇక్కడ మునక్కాడలు వచ్చేసి కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచేసాము. ఇఫ్ నాట్ కొంచెం ముదురుగా ఉన్నవైతే మనం ఇంకా కొంచెం చిన్న పీసెస్ చేసుకుంటే ఇంకా బావుంటాయి. కారం, ఉప్పు, ధనియాల పొడి వేసిన తర్వాత అలాగే ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. అది బాగా బాయిల్ అయ్యి కొంచెం వాటరీ కన్సిస్టెన్సీకి అలా వచ్చినప్పుడు మళ్ళీ మూత తీసి మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా కొంచెం మిక్స్ చేసుకొని తర్వాత అలా వదిలేసి మూత పెట్టేసేయాలి. కొంచెం ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఆయిల్ అది కనిపిస్తూ ఉంటుంది. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొబ్బరి పౌడర్ ఏసుకోవాలి. ఇది ఆప్షనల్ యాక్చువల్లీ. అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. బావుంటుందని యాడ్ చేస్తాము. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ మీరు స్కిప్ చేయొచ్చు. ఎవరైనా నచ్చదు అని ఇప్పటివరకి ట్రై చేయని వాళ్ళుంటే గివ్ ఇట్ ఎ ట్రై. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.